హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ నేనైతే ముంబైకి వచ్చా అండి. ముంబైలో ఫేమస్ టెంపుల్, పవర్ఫుల్ గాడ్ అయిన సిద్ధి వినాయకుని దర్శనం కోసం అయితే నేను ముంబై వచ్చానండి. ఇంకా వినాయకుడిని దర్శించుకోవడానికి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు వెళ్ళే దారిలో అయితే ఈ ఫ్లేవర్లు చూస్తుంటే అమ్మో, ఇంత ఇంత పెద్ద ఫ్లేవర్లు అయితే కట్టిరండి. ఇంతకుముందు అయితే ఇంతలా లేవు. ఇంకా నేను వచ్చి 4 ఇయర్స్ పైన అయింది. ఇప్పుడు మాత్రం చాలా మారిపోయిందండి ముంబై. ఇదైతే ట్రైన్ లాంటి రెస్టారెంట్ అండి. ఇదైతే చాలా బాగా అనిపించింది నాకైతే. ఊళ్ళో మాత్రం చాలా రద్దీగా ఉందండి. ఈసారి మాత్రం మేము ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూసారా అండి, ఎంత అందంగా అల్లారో వీళ్ళు. అన్ని రకరకాల పువ్వులతోటి మాత్రం చాలా అందంగా తయారు చేస్తారండి దండలైతే ఇక్కడ. ఈరోజు గుళ్ళో అయితే చాలా జనాలు ఉన్నారండి. మేము ఇంతకుముందు వచ్చినప్పుడైతే ఇంత జనం అయితే లేరండి. ఇప్పుడైతే ఇక్కడ వినాయకునికి పుట్టినరోజు పండుగ అయితే జరుపుతారటండి, ఒక 5 డేస్. అందుకని జనం అయితే చాలా ఉన్నారు. నాకు కుదిరినంత వరకు అయితే వీడియో తీస్తున్నా అండి. బహుశా స్వామివారు మీకు అంత కరెక్ట్గా కనపడకపోవచ్చేమో. ఒకసారి అయితే ట్రై చేసి చూస్తా అండి. ట్రై చేశాను కానీ నో యూజ్ అండి. జనాలు ఎక్కువగా ఉండడం వల్ల సరిగ్గా కనపడట్లేదు. ఇంకోసారి చూద్దాం. ఇంకా వెహికల్స్ శబ్దం కూడా చాలా వస్తుందండి బాగా. ఫుల్ జనాలు, అసలు ఎప్పుడు ఇంత రద్దీగా అయితే ఎప్పుడు చూడలేదండి. నేను ఒక 2-3 టైమ్స్ అయితే వచ్చాను. ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి ఈవినింగ్ అయిందండి. ఈవినింగ్ ఇంకా రెడీ అయ్యి మా మరిది వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్దామని అయితే వెళ్తున్నామండి. ఇంకా అక్కడ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవుతున్నాం. ఇంకా వాళ్ళ ఇంటికైతే వచ్చేసినామండి. అయితే ఇక్కడ మా మరిది వాళ్ళు ఉన్న ఏరియాలో ఈ ఏరియాలో అయితే ఒక ఫేమస్ ఫుడ్ అయితే ఉందండి. అది ఏంటి అంటే సమోసాలు. చాలా రకాలుగా చేస్తారండి ఇక్కడ. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఎవరైనా ముంబైకి సైన్ ఏరియాకి వస్తే మాత్రం ఈ సమోసాలు టేస్ట్ చేయండి. చాలా చాలా బాగున్నాయి. నాకైతే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంత జనం అండి ఇక్కడైతే. ఇంకా మార్నింగ్ అయితే గుడికి వెళ్దామని అయితే రెడీ అవుతున్నా అండి. అదే హోటల్ని రికార్డ్ చేస్తున్నాను. ఇంకా మహాలక్ష్మి టెంపుల్కి అయితే బయలుదేరినామండి. వెళ్ళే దారిలో మాత్రం ఫ్లైఓవర్లు అయితే చాలా పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు అయితే కనపడుతున్నాయండి. మనకు ఫారిన్లో చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఈ ఫ్లైఓవర్లు చూస్తుంటే. చాలా బాగుంది. ఇదైతే శ్రీకృష్ణుని గుడి అండి. వెళ్తున్న దారిలో చాలా బాగుంది గుడి. నంది ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చినామండి. మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వచ్చినాం. అక్కడ అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వుని అయితే సమర్పిస్తారట అండి ఇక్కడ. అయితే ఆ అమ్మాయి కూడా అమ్మవారికి పెట్టడానికి తీసుకుంది. ఇక్కడ ఏంటంటే కాయిన్స్ అమ్మవారి గుడి వెనకాల బ్యాక్ సైడ్ ఈ కాయిన్స్ మనసులో ఒకటి ఏదన్నా ఒక కోరిక అనుకొని కాయిన్ అతికితే అది నెరవేరుతుందటండి. ఈ పిల్లి ఇక్కడ గుళ్ళో కనపడింది. చాలా క్యూట్గా అనిపించిందండి నాకైతే. ఇంకా అయిపోయిన తర్వాత అమ్మవారి గుళ్ళోనే కొన్ని ఫొటోసు, కొన్ని సెల్ఫీలు అయితే తీసుకున్నామండి మేమైతే. ఇంకా అక్కడ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఏంటి గుడికి వచ్చి ఏమో తింటుంది అనుకుంటున్నారా? ఏం తింటామండి, ఇంకా ప్రసాదమే కదా. ఒక పెద్ద ఆవిడ ఇక్కడ అందరికీ ప్రసాదం తింటున్నాను అమ్మవారిది.
ఒకప్పుడైతే సముద్రం ఇక్కడ దాకా ఉండేదండి. ఇప్పుడైతే అదంతా వెనకకి నెట్టేసి పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు అయితే కట్టారండి. ఇక్కడ చూడండి అంబానీ ఇల్లు కనపడుతుంది. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి కిందికైతే వస్తున్నాం మేము. అక్కడి నుంచి అయితే ఇంకో ఫేమస్ టెంపుల్ అయిన భోలేనాథ్ టెంపుల్కి అయితే వచ్చినామండి. అక్కడ శివాలయం అయితే చాలా అందంగా ఉందండి. ఇప్పుడు పురాతనమైన శివాలయం అట అండి ఇక్కడ. ఇంకా ఈ పూజారులు కూడా ఈ గుళ్ళోనే ఇల్లులు కట్టుకొని ఉన్నారండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. టెంపుల్ లోపలైతే మొత్తం గోల్డ్తో మీ అందరికీ ఈ గుడి చాలా బాగా నచ్చుతుంది అనుకొని ఈ వీడియో అయితే పెడుతున్నా. మీ అందరికీ నచ్చితే ఒక లైక్